స్వాగతం. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రాబోతుందని, ప్రభుత్వ ఖజానాలో నగదు లేకపోవడంతో ఏప్రిల్ 1వ తేదీన ఇవ్వవలసిన పెన్షన్ 3వ తేదీ ఇస్తూ తెలుగుదేశం పార్టీ పెన్షన్లు పంపిణీ చేయకుండా అడ్డుకుంటుందని లేనిపోని చెడు ప్రచారం చేస్తున్నారని అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కోరసపాడు మండలం మేదరమెట్లలో గురువారం ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రవికుమార్ పాల్గొని ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయమని అడిగి వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన నష్టం గురించి వివరించారు. ముందుగా రవికుమార్ మేదరమెట్లలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపి ప్రచారానికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారని, వాటిని అమలు చేయడంలో విఫలం చెందగా పైగా 98% పథకాలు అమలు చేసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారని గొప్పలు చెప్పుకుంటున్నారని రవికుమార్ మండిపడ్డారు. ఏపీ అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని రవికుమార్ తెలియజేశారు. నీ కార్డు పెట్టు ముందు మన వాళ్ళు పోండి బాబు. Professional mixed by DJ Danu. ప్రచార భాగంగా ఇవాళ మేదరమెట్లో తిరుగుతున్నాం. ముఖ్యంగా రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ 6 కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు వివరిస్తున్నాము. ఎందుకంటే ముఖ్యంగా నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయి జనాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు గారు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి 2 పిల్లలకి ఇస్తామని చెప్పి ఒకరికి ఇచ్చి మోసం చేశారు. అది కూడా అంచెలంచెలుగా తగ్గించుకుంటూ వస్తున్నాడు ప్రతి సంవత్సరం కూడా. మనం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఒకరున్నా, 2 ముగ్గురున్నా చదువుకోవడానికి ఇవ్వాలని చెప్పారు. ప్రతి ఒక్కరే 15,000 కాడికి ఇవ్వాలని చెప్పారు. అదొకటి. ఇంకా ఉచితంగా బస్ ఛార్జీలు కానీ ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని తీసుకెళ్ళి ఎక్కడో బాపట్లోకి వెళ్ళిపోయారనమాట. అది అందరూ కూడా అడుగుతూ ఉన్నారు. నేను తిరిగేటప్పుడు మనం తీసుకెళ్ళి అద్దంకిలోకి వెళ్ళమని చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అద్దం కాన్స్టిట్యున్సీని తీసుకెళ్ళి ఒంగోలు జిల్లాలోకి వెళ్ళిపోయేదానికి సాయశక్తిగా కృషి చేస్తాను. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 99% నెరవేర్చిన హామీలన్నీ కూడా అనే అబద్ధాన్ని కూడా ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు. నిన్న మొన్న చూసాము వృద్ధులకు పెన్షన్ ఇవ్వాల్సిందని కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాల నుంచి అన్ని అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడిపారు. మళ్ళీ కూడా మరొకసారి మోసం చేయాలని చూస్తూ ఉన్నాడు. ప్రజలు గమనించాలి. ప్రజలు గమనించి ఏ ప్రభుత్వం అయితే ప్రజల కోసం ఆలోచించిందో, పరిపాలన చేసిందో ఆ ప్రభుత్వం ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనంలో తిరుగుతుంటే అదేవిధంగా అందరితోటి ఇప్పుడు దాని నుంచి ఎస్టీల దగ్గరికి వెళ్ళాను, ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళాం, వైశ్యాస్ దగ్గరికి వెళ్ళాం, అన్ని కులాల్లో వెళ్తూ ఉంటే అందరూ కలుస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్తున్నారు. దాని అనుగుణంగానే ఖచ్చితంగా 170 స్థానాలకు 160 స్థానాలతోటి రాబోయే రోజుల్లో
ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలియజేస్తాం. సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం వెంకటేశ్వర స్వామి పాదోదకం పావనం శుభం. అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ మంచి నాణ్యమైన వైద్యం అందించడం జరుగుతుందని బాపట్ల జిల్లా డిఎంహెచ్ఓ విజయమ్మ అన్నారు. గురువారం కాకానిపాలెం అర్బన్ హెల్త్ సెంటర్ ను డిఎంహెచ్ఓ విజయమ్మ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను డాక్టర్ హేమా మాధురితో మాట్లాడి సిబ్బంది పనితీరు గురించి విచారించారు. వేసవికాలం నేపథ్యంలో వృద్ధులకు, చిన్నారులకు అవసరమైన ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉంచాలని డిఎంహెచ్ఓ విజయమ్మ తెలిపారు. ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తారని సంతమాగులూరు సీఐ అన్నారు. సంతమాగులూరు మండలం ఏల్చూరి గ్రామంలో గురువారం ప్రత్యేక బలగాలతో పోలీసు సిబ్బంది కవాతును నిర్వహించారు. ఏల్చూరి గ్రామంలోని ప్రధాన వీధులన్నీ పర్యటించి ఓటర్లకు అండగా మేమున్నాం, ధైర్యంగా ముందుకు వచ్చి వారి ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని చెప్పారు. అనంతరం సంతమాగులూరు అడ్డ రోడ్లో వాహనాలు ఆపి తనిఖీ చేశారు. చెక్ పోస్టుల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. తీసా సార్. चेकिंग के दौरान 2 बंदे बैग लेके जा रहे थे, तो पब्लिक को पकड़ा तो एक के पास एक बैग गाड़ी डीजल लेके जाते बैग తన గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసి కృషి చేయాలని అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మేదరమెట్ల పంచాయతీ పరిధిలోని వార్డు మెంబర్ సర్దార్ ఖాన్ మరికొందరు నేతలు వైసీపీ పార్టీని వీడి అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తన గెలుపు కోసం అందరూ సహకరించాలని రవికుమార్ పేర్కొన్నారు. బాయిలో బొమ్మలు బాగా చేస్తాడు సార్. ఓకే సార్. రాంబాబు మిస్టర్ సతీష్ తొందరగా
రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలకు 15,000 రూపాయల ఖర్చుతో విద్యుత్ సౌకర్యం నవీకరణ చేయగా గురువారం రోటరీ క్లబ్ అధ్యక్షుడు మురళి, డాక్టర్ మోహన్ రావు తదితరులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ తరఫున హాస్పిటల్ ను రీమోడలింగ్ చేయించిన దాతలకు ఏడీకి శాలువా కప్పి సత్కరించారు. డాక్టర్ మోహన్ రావు మాట్లాడుతూ పశు వైద్యశాల శిథిలావస్థకు చేరుకోవడంతో రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మరమ్మతులు చేయించారని, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 15,000 రూపాయలతో విద్యుత్ సౌకర్యం కల్పించారని దాతలందరికీ పశు వైద్యశాల తరఫున ధన్యవాదాలు తెలిపారు. వీళ్ళందరూ కూడా ఒక కమిటీకి ఏర్పడి దీన్ని మేము రిపేర్ చేసిస్తాం సార్, మా కంట్రిబ్యూషన్ వేసుకొని మేము కలెక్ట్ చేసుకొని మీకు ఇబ్బంది అభ్యంతరం లేకపోతే ఇక్కడ సర్వీస్ చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో కలిసి మనం గవర్నమెంట్కి తెలియజేసి వాళ్ళ దగ్గర పర్మిషన్ కూడా తీసుకొని ఎస్టిమేషన్ చేసి పంపించడం జరిగింది. తర్వాత వీళ్ళు వేసుకొని స్లాబ్ వరకు వేసేసి కింద అదంతా రిపేర్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి కరెంట్ కంప్లీట్గా అసలుకి ఎక్కడ కూడా అంత గోడ పట్టుకుంటే చాలుకుంటే పరిస్థితులు ఉంది. కరెంటు వైరింగ్ కూడా లేదు. అది ముందు కూడా మనం ఇదంతా కూడా కొట్టే ఇల్లు కూడా పోయినాయి. వాళ్ళు చెప్పిన తర్వాత ఈ పరిస్థితుల్లో మేము ఇక్కడికి రాలేము నాయన, మేము వ్యాక్సినేషన్ కంటైనర్స్ కానీ లేకపోతే వ్యాక్సినేషన్ ప్రొవైడ్ చేయడానికి అవన్నీ కూడా పెట్టుకోవాలి, మేము చాలా ఇబ్బందిగా ఆరోగ్యంగా మేము రావాలంటే కష్టం, సర్వీస్ ఇవ్వలేమని చెప్తే కరెంట్కి ఎంత అవుతుందని ఎస్టిమేషన్ చేస్తే దాదాపు 20,000 దాకా కరెంట్కి అవుతుంది. ఈ కరెంట్కి మీరు 20,000 చేస్తే దాన్ని మొత్తం సర్వీస్ చేసి ఇదైతే మేము వస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో మనకి ఈ రోటరీ క్లబ్ వాళ్ళు మనకి వాళ్ళని కమిటీ కలిసి వాళ్ళని అడిగి వాళ్ళ ద్వారా చేయటం చాలా సంతోషించదగ్గ విషయం. ఇలాంటి విషయాల్లో వాళ్ళు ముందొస్తారు కాబట్టి వాళ్ళు మా యొక్క అంతలో అన్ని డిపార్ట్మెంట్కి చేస్తారు. ఈ పశువుల డిపార్ట్మెంట్ అనేది మూగజీవాలకి సర్వీస్ చేసేది. దీంట్లో ఉండే జనాలు కూడా మూగలుగానే ఉంటారు, ఎందుకంటే మన కమ్యూనికేషన్ తక్కువగా ఉంటుంది దీంట్లో. కాబట్టి కమ్యూనికేషన్ తక్కువేనమ్మా, ఏది జరిగినా కూడా కమ్యూనికేషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే పశువులతో మాకు సంబంధం ఉండి మూగజీవాల్లాగా మేము చేసే సర్వీస్ పబ్లిక్ కూడా అంతకు తెలియదు. మేము పని చేసుకుని వెళ్తామే కానీ పబ్లిసిటీ కోసం ఏర్పడింది ఈ గులకమ్మ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ అనేది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు చేయండి, చాలా బాగుంటుంది. మంచి కార్యక్రమం అంటే ఆయన మంచి మనసుతో దీన్ని మొత్తం స్పాన్సర్ చేశారు. 14,000. దాంతో ఈ వైరింగ్ మొత్తం సర్వీస్ వైర్ కూడా కొత్తగా వేయాల్సి వచ్చింది. అందువల్ల అదంతా కాస్ట్ 14,000 అయింది, దాటింది. కాబట్టి మొత్తం స్పాన్సర్ చేశారు, కంపెనీ తరఫునే స్పాన్సర్ చేశారు. కాబట్టి ముందుగా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చప్పటితో అభినందన. సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో జన నివాసాల మధ్య బుధవారం రాత్రి కొండ చిలువ కలకలం రేపింది. గ్రామానికి చెందిన కోట వలి ఇంటి సమీపంలో కొండ చిలువ వెళుతుండగా కొందరు యువకులు సెల్ ఫోన్లో దృశ్యాలను చిత్రీకరించారు. వెంటనే స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు స్పాట్కు చేరుకొని కొండ చిలువ కోసం గాలింపు చేయగా కనిపించకపోవడంతో మరోసారి కనిపిస్తే తక్షణమే చెప్పాలని అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని అటవీ శాఖ అధికారులు గ్రామస్తులకు చెప్పి వెళ్లారు. లైట్ ఆటోమేటిక్ లైట్ యాడ్ వచ్చింది. పండుగాడ వాళ్ళ ఇంట్లోకి వచ్చింది. పాము రమ్మను. ఏం పాము అది? కల్లుకొండలో నడితే చంపేవాడు. కల్లుకొండలో ఫోన్ యాడికి ఎట్లా ఏంది పరిస్థితి కానీ చూడు ఎంతలా ఉందో. ఏంది అది? ఏం పాము అది? కల్లుకొండలో పిలిచిరాపో. ఇగో కల్లుకొండ, ఇగో బాలి కల్లుకొండలో పిలిచిరాపో. ఊరి పండు స్టూడియోలోంచి వచ్చింది ఇది. మీ స్టూడియోలోంచి వచ్చింది అది.
మంచి పెద్దది ఇది. రేపు పొద్దున మొత్తం తీయాలి. రేపు పొద్దున కాదు, ఉండదు రేపు పొద్దున అంతవరకు అది. ఏసీ న్యూస్ ఇంతతో సమాప్తం. నమస్కారం.